పక్షిరాజులో ఉన్న గుణం ఏంటంటే తమ పిల్లలని గూడు పెట్టుకొని గుడ్లు పెట్టిన తర్వాత ఆ పిల్లలు పొదిగిన తర్వాత పిల్లలు పెరిగి పెద్దవుతూ ఉన్నప్పుడు ఆ గూడుని చించివేస్తుందంట, ఆ గూడుని ఇరగొట్టేస్తుందంట. మనం అనుకుంటాం అదేంటి, పిల్లల గూడు ఇరగొడితే పిల్లలు ఎలా ఉండాలి అనుకుంటాం కదా. కానీ ఆ గూడు ఇరగొట్టేసి ఆకాశం అంత ఎత్తు ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి అమాంతం అక్కడి నుంచి ఒక్కసారిగా ఇడిచేస్తుందంట ఆకాశంలో పిల్లల్ని. అంటే ఆ పిల్లలు రెక్కలతో ఆడించక మునిపే, అంటే ఎందుకు అలా వదిలేస్తుంది? ఆ పిల్లలకు ఇంకా రెక్కలు రాలేదు, ఆ పిల్లలు ఇంకా ఎగరలేవు, అయినా ఎందుకు వదిలేస్తుంది? కిందెందుకు గూడు రేగొట్టింది అంటే వాటికి బ్రతుకు తెరువు నేర్పాలని, తమ సొంతగా ఎవరిపై ఆధారపడకుండా, ఎవరిపై నమ్మకం ఉంచకుండా, తన సొంత బలముతో, తమ సొంత జ్ఞానముతో తమ పిల్లలే బ్రతకాలని గూడు ఉంటే ఒకవేళ సోమరిపోతలాగా వెళ్ళి ఆ గూట్లో పండుకుంటాయి కదా. అందుకని చెప్పేసి ఆ గూడును విర్రగొట్టేసి ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళి ఒక్కసారిగా అక్కడ వదిలేస్తే అవి తమకు తానే ఆడిస్తూ కింద పడిపోబోతూ ప్రాణాలను కోల్పోతూ తనకు తానే జ్ఞానము తెచ్చుకొని అవే రెక్కలు అల్లాడిస్తూ తమ ఎగరటము తన నడకను నేర్చుకోవటానికి ఆస్కారం ఉంటుందంట. పక్షిరాజు పిల్లలకి ఆస్కారం ఉంటుందంట. అంటే సమాజం ఏమనుకుంటుందంటే, అయ్యో ఆ పక్షికి ఏమైనా గుబులా, తమ పిల్లల గూడు రేగొట్టిందేంటి అని మనం అనుకుంటాము. కానీ తన తల్లి ఉద్దేశం ఏంటంటే, నా పిల్లలు శక్తిగా బ్రతకాలి, బలంగా బ్రతకాలి, సమాజంలో ఘనముగా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి అంటే ఈ గూడు ఉండకూడదు అని తన తల్లి ఆలోచన చేసి తన గూడుని తానే విరగొట్టి తీసుకెళ్ళి అమాంతమైన ఎత్తులోకి తీసుకెళ్ళి ఒక్కసారిగా ఇడిచిపెట్టి చేస్తే అవి కిందికి వచ్చే ప్రయాణంలో ప్రాణం పోతున్న సమయంలో అవి తమ నడకలు నేర్చుకుంటాయంట. హల్లెలూయా. దేవుడు కూడా నిన్ను నన్ను శ్రమల మార్గాలలో నడిపిస్తూ వచ్చాడు. మనం అనుకుంటాము, ప్రభువా ఏంటి ఈ శ్రమ, ఏంటి ఈ శోధన, ఏంటి ఈ కరువు అని మనం అనుకుంటాము. కానీ ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, పక్షిరాజు తన పిల్లలను తన రెక్కలపై మోసినట్లు తమ దేవుడు కూడా తన పిల్లలమైన మనల్ని కూడా తన రెక్కలపై మోస్తూ వచ్చాడు. హల్లెలూయా.